హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్‌కి అవమానం జరిగింది. అవమానం మామూలు అవమానం కాదు, చాలా దారుణమైన అవమానం. కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర చేసింది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సంబంధించి ఓ విధానాన్ని తీసుకొచ్చింది. దానికి పీపీపీ అని పేరు పెట్టింది. పీపీపీ అని పేరు పెట్టి వచ్చే 30 ఏళ్ళు, వచ్చే 60 ఏళ్ళు మెడికల్ కాలేజీలని తమ అనుకున్న ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి సంబంధించి రంగం సిద్ధం చేసింది. 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానీయం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది మేము తీసుకొచ్చిన ఒక అద్భుతమైన విధానం. కాలేజీలు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో స్కూళ్లను, రహదారులను కూడా పీపీపీ పద్ధతిలో మీకు అప్పగిస్తాం అని కూటమి నేతలు ఎంత చెప్తున్నా కాలేజీలు తీసుకోవడానికి ఒక్కరికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అంటే కూటమి 15 ఏళ్ళు ఉంటుందనే నమ్మకమో, కూటమి మళ్ళీ గెలుస్తుందనే నమ్మకమో వాళ్ళలో లేదు అనే విషయం అర్థమవుతోంది. 3 పార్టీలు మూకుమ్మడిగా ఇస్తున్న హామీ కంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వార్నింగే వాళ్ళు ఎక్కువ నమ్మేలా చేస్తుందనే విషయం అర్థమవుతోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డెక్కిన మొట్టమొదటి అతిపెద్ద ఇష్యూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం. కాబట్టి ఈ అంశంలో మనం ముందుకెళ్తే, మనం టెండర్లు దాఖలు చేస్తే మళ్ళీ వచ్చిన తర్వాత రద్దు చేస్తారు, మనకెందుకు వచ్చిన గొడవ అని కూటమి సర్కారు ధైర్యం చెప్పినా ఎవరు ముందుకు రాలేదనే విషయం అర్థమవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు న్యాచురల్గా సాగతీత నానబెట్టడం ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకా 4 రోజులు ఇలాగే గడిపి మరోసారి టెండర్లు పిలిచి మరి ఇంకొంచెం కావాల్సిన రిలాక్సేషన్స్ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఇస్తున్న దానికంటే అపారమైన లబ్ధి వాళ్ళకి చేకూర్చేలా చేసి టెండర్లో మాడిఫికేషన్ చేసి అప్పుడు తమ వాళ్ళు పార్టిసిపేట్ చేసేలా చేసి వాళ్లకు కాలేజీలు కట్టబెట్టే ప్రయత్నము చంద్రబాబు మధ్యలో బహుశా ఉండవచ్చు. కారణం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజీలకు ఒక్క కాలేజీకి మినహా మిగతా 3 కాలేజీలకి ఏ ఒక్కరు టెండర్ దాఖలు చేయకపోవడం, ఈ కాలేజీకి కూడా ఒకే ఒక్క టెండర్ దాఖలు కావడం ఖచ్చితంగా కూటమికి అవమానంగానే చూడాలి.